శ్రీ లింగబసవేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు పొద్దున 11 గంటలకు సుమారు 10 నెలల నుంచి ఉండి ఇప్పలేదు. ఈరోజు ఉండి ఇప్పడం జరిగింది. మరి ఇప్పటిదాకా ఆ ఉండి లెక్కింపు జరిగింది. దాదాపుగా 10 నెలలు జరుగుతుంది కాబట్టి 9,66,961 రూపాయలు రావడం జరిగింది. స్వామివారి ఉండే ఆదాయం ఎండి బంగారము అది ఎక్కడ కూడా దాన్ని మనం జోకలే కాబట్టి మరి ఉండిల్నే మళ్ళీ దాన్ని భద్రపరచడం జరిగింది. పూజార్లకు కానీ ఈవో నరేందర్ రెడ్డి గారి కూడా మరి అదేవిధంగా ఇక్కడ క్లర్కు వీరయ్య కానీ వాణి కానీ కూడా మరి మా యొక్క ధర్మకర్తలు కూడా చాలా వరకు ఇక్కడ రోజు రోజుకి ఏం జరుగుతుందనే దాని మీద కూడా ఆరాధిస్తూ మేము కూడా వారిని కూడా ఏంటంటే ఇప్పటిదాకా జరిగింది ఏం జరిగినా కూడా ఇప్పుడైతే కొంచెం పొద్దున్నే పూజార్లు కూడా రిక్వెస్ట్ చేసినాం. ఎందుకంటే రిక్వెస్ట్ అంటే టైం టు టైం చేయమని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇక్కడ ఖచ్చితంగా 5:30 నుంచి 6 లోపు గుడి తెరిచి 7 గంటల వరకు ఎవరు వచ్చినా కూడా భక్తులకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆ పూజార్లు కూడా చెప్పడం జరిగింది. మా ఈవో గారికి కూడా గట్టిగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఎవరు కూడా దీన్ని ఇక్కడ ఎవరి మీద బాధ పెడకుండా దీని మీద ఏదో ఇప్పుడు చెప్పడం జరగడం కాకుండా మీరు ఆచరణలో పెట్టి చేస్తే మీకు పేరు ఉంటుంది, మాకు పేరు ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి రేపు 11, 12, 13 జరగబోయే బ్రహ్మ ఉత్సవాలకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మా ఈవో గారు కానీ మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న పూజలు కూడా అందరి సహాయ సహకారంతోటి పబ్లిక్కు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము ఈ ఉత్సవాలను మంచిగా జరుపుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు జాతర సందర్భంగా మన వృక్ష పూజ కూడా చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకు కానీ ఇక్కడ వచ్చినటువంటి ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా అన్ని విధాలా జరిగేటట్టు చూడాలని చెప్పేసి కూడా నేను యువగారిని కోరుతున్నా, పూజలను కూడా కోరుతున్నా. అదేవిధంగా నాతోటి ఉన్నటువంటి ఈ యొక్క గుడికి నింబల్ల జాతర ఉన్నటువంటి డైరెక్టర్లకు కూడా అందరం కూడా కలిసి ఈ జాతరను ఎంతో ఆనందంగా జరపాలని చెప్పేసి కోరుకుంటూ వచ్చే నెల ఫిబ్రవరి 11, 12, 13 బ్రహ్మోత్సవాలు ఉన్నాయండి. బహుళ నవమి, దశమి, ఏకాదశి రోజుల్లో నవమి నాడు 11వ తారీఖు నాడు కళ్యాణము, 12వ తారీఖు అగ్నిగుండాలు, 13వ తారీఖు రథోత్సవము ఈసారి బ్రహ్మాండంగా చేయాలని చెప్పి అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాము. ఈరోజు అగ్నిగుండాలకు ముహూర్తం సమిదలు కొట్టడం జరిగింది. వృక్షరాజ పూజ చేసి మా చైర్మన్ గారు, ఈవో గారు, అలాగే దేవాలయం మెంబర్స్ అందరు కలిసి ఈరోజు గ్రామ పెద్దలు అందరు కలిసి కూడా ఈరోజు ఆ సమిదలు సేకరించడం జరిగింది. ఈరోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి పనులన్నీ. ఈసారి బ్రహ్మాండంగా చేయాలని చెప్పి తలుస్తూ వచ్చే జనాలు కూడా బాగా రావాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈసారి మేడారం జాతర ఉంది, మరి ఆ ఎఫెక్ట్ పడకుండా చూసుకోవాలి మనం. सेन राम राम आज मीना 11, 12, 13 तारीखेर हम जात्रा से 11 तारीखेर गाँव भी देवेर वाया से 12 तारीखेर अग्निगुंडाल से 13 तारीखेर रतम से ये जात्रा आगे हमने गाय मेडारम जात्रा आ रही से जयवाड़ जाते भी अपना ये सारी भी हम ब्रह्मांडंगा करने के लिए रेसा ये जात्रा से प्रत्येकंगा 11 तारीखे राताणे देवेर कल्याणम देख लेनो, 12 तारीखेर अग्निगुंडाल देख लेनो, 13 तारीखेर गाँव भी रथोत्सव देख लें. तमार देवेर तमार कोरिकल का तीरस से भाई उन कोर ले नमस्ते.